వైసీపీ నేత మాజీ ఎంపీ నందిగాం సురేష్ భార్య ఆడియో కాల్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. నందిగాం సురేష్ జైల్లో ఉంటే మీకే హోంమంత్రి పదవి, ఇప్పటికే మీ హవా పెరిగిపోయింది, మీడియా ముందు మీరు చెలరేగిపోయారు అంటూ ఓ మహిళా లాయర్ నందిగాం సురేష్ భార్యతో మాట్లాడుతున్న ఆడియో టేప్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. రెడ్డోడు బయటకు వచ్చేసాడు, కమ్మోడు బయటకు వచ్చేసాడు, అందరూ బయటకు వచ్చేసాడు, ఒక మాదిగోడు తప్ప. నిజంగా అంటే అది మీరు చాలా ప్రెస్టేజ్ గా తీసుకున్నారు. నేను మీరు ఎన్నన్నా నేను ప్రెస్టేజ్ గా తీసుకున్నా, మీరేమన్నా అనుకోండి. అంది కాబట్టి అవన్నీ మర్చిపోతే నేను బేబమ్మని నెక్స్ట్ హోమ్ మినిస్టర్ గా చూడాలంతే. అయ్యో, ఆయన ముందు అనేరు లేకపోయింది. లేదు లేదు లేదు, ఇది ఇందాక లాయర్స్ కూడా ఇదే మాట అన్నారు. మీరు అనుకుంటున్నాక మన కోర్టు ఎదురుగా నిన్న ఒక ఒక కానిస్టేబుల్ గా సిఐ అయ్యాడు అన్న దగ్గర, జైలు దగ్గర నన్ను బొమ్మ ఇజ్రాయెల్ అన్న ఇంటర్వ్యూ పెట్టమన్నా లోపలికి కదా, వాళ్ళు ఇక్కడ పెట్టరు కదా. వేసుకున్న ఒక రౌండ్ మువ్వ వేణునో ఏదో వాడి పేరు నిన్న ఈ రోజు వాళ్ళు లేచి నుంచోని, మేడం బాగున్నారా, వచ్చిందా సార్కి అన్నాడు. మొన్న జరిగిన దానికి నాక మీరు నెక్స్ట్ హోమ్ మినిస్టర్లే మేడం, మీకేం బాధ లేదు. ఇవన్నీ కాదు, నేను ఎప్పుడు చెప్పాను నీకు ఈ మాట? అన్నయ్య అరెస్ట్ అయినప్పుడు చెప్పా. అంటే ఏంటి నా మీద కోపమా, మా ఆయన మీద కోపమా మీకన్నా? లేదు మేడం, రాష్ట్రం అంతా మాట్లాడుకుంటుంది. కాకపోతే అలా అందరు చెప్తుంటే ఏదో తెలియని ఆనందం పెంచదాన్ని. భగవంతుడు రాయాలి మేడం, మనుషులు అంటే కాదు, దేవుడు రాయాలి మన రాతలని. మీ దేవుడు రాసేసాడు, మీరు నెక్స్ట్ హోమ్ మినిస్టర్ అంతే మేడం. ఆవిడ నోరుగల్లాదన్నా రాసా మేడం నన్ను. ఈ రోజు లాయర్లు ఏమన్నారు తెలుసా? మీరు నమ్మరు, ఆయన బయటకు వచ్చిన తర్వాత బేబమ్మదే హవా సాగుతుంది, బేబమ్మ హవా సాగుతుంది, జగన్ బేబమ్మకే టికెట్ ఇస్తాడు, ఇంకా ఈయన సేవ చేసుకోవాల్సిందే లోపలుండి సురేష్ గారు. నేను నోరుగల్లదన్నారా మేడం? నేను ఎవరిని ఏమన్నానండి? మీరు అనలేదు, మీ ఇంటర్వ్యూలు మాట్లాడుతున్నాయి. నేనేదో ఏడండి మేడం అంటే జూమ్ పెట్టినా కూడా కంట్లో కన్నీళ్ళు కనబట్టలేదు, కానీ తుడుచుకుంటున్నారు మీరు. మేడం ఏడవండి అని సజెషన్ ఇచ్చా, ఇలా మాట్లాడండి అని. మీరేం చేశారు? జూమ్ పెట్టినా కూడా దొరకట్లేదు. ఏమన్నాడు? ఇవాళ వైసీపీ మాజీ ఎంపీ నందిగాం సురేష్ ని పోలీసులు అరెస్టు చేశారు. టీడీపీ కార్యకర్త రాజు అనే వ్యక్తిపై దాడి కేసులో ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో తన భర్తను అన్యాయంగా అరెస్టు చేశారంటూ సురేష్ భార్య బేబీలత తుళ్లూరు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగింది. ఈ నేపథ్యంలోనే వైసీపీ నందిగాం సురేష్ సతీమణిని తెరపైకి తెచ్చింది. మరీ ముఖ్యంగా సాక్షి మీడియాతో నందిగాం సురేష్ భార్య మాట్లాడుతూ చేస్తున్న రాజకీయ విమర్శలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అయితే అసలు నందిగాం సురేష్ జైల్లో ఉంటే ఆయన సతీమణికి హోంమంత్రి పదవి అనే లాజిక్ ఏంటని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.